అమితాబ్ బచ్చన్ ట్వీట్ ఒకటి సంచలనం రేపుతోంది. టైమ్ టు గో అని ఆయన ఒక ట్వీట్ చేశారు. దానిలో కేవలం కొన్ని పదాలు మాత్రమే ఉన్నాయి. కానీ దీని మీద చాలామంది డిస్కస్ చేస్తున్నారు. ఎందుకు ఇలా పెట్టారు? ఇంకా నా పని అయిపోయిందనా? నా వర్క్ ఆపేస్తున్నానా? నేను రిటైర్ అయిపోతున్నానా? ఎందుకు ఇలాంటి ట్వీట్ పెట్టారని చెప్పి చాలామంది డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఇట్స్ అ టైమ్ టు గో ఫర్ ఆల్ ఆఫ్ అస్. దెర్ విల్ బి ఎ టైమ్ టు గో. ఒక టైంలో మనందరం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే. కానీ ఒక మాట మనం గుర్తెచ్చుకోవాలి. రాబర్ట్ ఫ్రాస్ట్ ఒక గ్రేట్ రైటర్ ఒక మాట అంటారు. ద వుడ్స్ ఆర్ లవ్లీ, డార్క్ అండ్ డీప్, బట్ ఐ హ్యావ్ ప్రామిసెస్ టు కీప్, మైల్స్ టు గో బిఫోర్ ఐ స్లీప్. అంటే జీవితంలో కొన్నిసార్లు ఒకటే చోట స్టక్ అయిపోతాం, ఆగిపోతాం. అంతేకాదు అక్కడే ఆగిపోయి నిశ్శబ్దంగా ఉండిపోతాం. కానీ చేయాల్సినవి చాలా ఉన్నాయి జీవితంలో, పరిగెత్తాల్సిన మైల్స్ చాలా ఉన్నాయి. చాలా ప్రామిసెస్ మనం నిలబెట్టుకోవాలి అని చెప్పి. ప్రామిసెస్ అంటే ఇతరులు చేసిందనే కాదు, మనకు మనం చేసిన ప్రామిసెస్ కూడా మనం నిలబెట్టుకోవాలి అని చెప్పి అనమాట. సో ద వుడ్స్ ఆర్ లవ్లీ, డార్క్ అండ్ డీప్, బట్ ప్రామిసెస్ టు కీప్. ఎక్కడా స్టక్ అయిపోవద్దు, జీవితంలో ఎక్కువ ఆగిపోవద్దు. ఎందుకంటే లైఫ్ అనేది చాలా టెంపరీ, చాలా తక్కువ టైం. మనం తెలియకుండానే రోజులు, సంవత్సరాలు, క్షణాలు గడిచిపోతూ ఉంటాయి. చాలా వరకు మనం ఏమనుకుంటామంటే లైఫ్ ఫాస్ట్గా అయిపోద్దులే, ఏముంది, ఎండ్ ఈజీగా వచ్చేస్తాని. కానీ ఒక విషయం, చివరిలో లైఫ్లో చివరాఖరిలో అసలు జీవితాంతం మనం ఏం ఎక్స్పీరియన్సెస్ గెయిన్ చేసాం, ఏం మెమొరీస్ ఉంచుకున్నాం, ఇదే ఫైనల్గా ఇంపార్టెంట్ అనమాట. జీవితంలో చాలామందికి ఈ క్వశ్చన్కి ఆన్సరే దొరకదు. లైఫ్లో వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం తీసుకెళ్తున్నాం అని చెప్పేది. లైఫ్లో వెళ్ళిపోయేటప్పుడు ఎంత ఇంటెన్స్గా బతికాం, ఎన్ని ఎక్స్పీరియన్సెస్ మూట కట్టుకున్నాం, ఎన్ని మంచి పనులు చేసాం, ఎంతమందిని ఇంపాక్ట్ చేయగలిగాం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. పుట్టిన ప్రతి ఒక్కరికి భూమి మీద దెర్ విల్ బి టైం, ఎండ్ టైం అనేది ఖచ్చితంగా వస్తుంది. ద ఓన్లీ థింగ్ దట్ ఈస్ కాన్స్టెంట్ ఈజ్ ఎండ్. ఎండ్ అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ ఎండ్ లోపు, అంటే జీవితం ఆఖరిలోపు, ప్రతిరోజు ప్రతి క్షణం ఎంత ఇంటెన్స్గా వాడుకున్నాం, ఎంత అద్భుతంగా వాడుకున్నాం. చాలామంది అంటారు జీవితం అంతా హ్యాపీగా గడిచిందా, జీవితం అంతా అద్భుతంగా ఉందా, బాగుందా. కానీ అదంతా కాదు. నేనంటాను జీవితంలో హ్యాపీగా గడిచిందా లేదా, లేదా ఎన్ని రోజులు మనం ఎంజాయ్ చేసాం, ఇవన్నీ కాదు. జీవితాంతం ప్రతి ఒక్క రోజులో మనం ఏదైనా కొత్తది నేర్చుకున్నామా, ఏదైనా కొత్త ఛాలెంజ్ ఫేస్ చేసామా. ఛాలెంజెస్ రాకూడదు అని అనుకోకూడదు. ఛాలెంజెస్ వచ్చినా ఎంత స్టబ్బన్గా, ఎంత ధైర్యంగా, ఎంత మొండిగా, అంటే ఎంత స్టెడ్ ఫాస్ట్గా మనం ఫేస్ చేసాం, అది చాలా ఇంపార్టెంట్ అనమాట. జీవితంలో ఏ సవాలు రాకపోతే, అంతా స్మూత్గా జరిగిపోతే జీవితం చాలా చప్పచప్పగా ఉంటుంది. దేవుడు కానీ, విధి కానీ, కాలం కానీ మనల్ని ఎంత కఠినంగా పరీక్ష పెడితే, మనతో ఎంత టఫ్గా ఉంటే, మనతో ఎంత క్రూరంగా ఉంటే మనం జీవితంలో అంత స్ట్రాంగ్ అయిపోతాం, అంత రాటు తేలుతాం. నిజంగా జీవితానికి అర్థం అదే. అంతేగాని అంత స్మూత్గా గడిచిపోతే నా జీవితం అద్భుతంగా ఉందని కాదు. ఎన్ని సవాళ్ళు వస్తే, ఎన్ని పరీక్షలు వస్తే, వాటిని దాటుకుని మనం ఎంత పరిగెడుతుంటే, వాటిని దాటుకుని మనం ఎంత పోరాడుతుంటే, అదే నిజమైన జీవితం నేను అంటాను.